ప్రపంచవ్యాప్తంగా స్లీప్ ఎపిడమిక్ అనే పదం ట్రెండ్ అవుతుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ హర్రీ హజిల్ లైఫ్లో స్లీప్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. చాలామంది సరిగా నిద్రపోవట్లేదంట. దాంతో స్లీప్ టూరిజం ఈ కాన్సెప్ట్ ఇప్పుడు యూరోప్లో అయితే ఫుల్గా ఉందన్నమాట. దీనిలో చాలా దేశాల్లో ప్రత్యేకంగా కొన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించారు. ప్రపంచంలో వెల్నెస్ టూరిజం ఇండస్ట్రీ వర్త్ $800 బిలియన్ అయితే అందులో స్లీప్ టూరిజం వర్తే దాదాపు $400 బిలియన్ అంట. అంత పెద్ద ఇండస్ట్రీ ప్రమోట్ అవుతుంది. దీన్నే స్లీప్ టూరిజం అంటున్నారు. అసలేంటి స్లీప్ టూరిజం? చాలామంది వర్క్ ప్రెషర్ వల్ల లేదా నైట్ షిఫ్ట్ల వల్ల ఇతరత్ర కారణాల వల్ల సరిగా నిద్రపోరు. కనీసం 7 నుంచి 8 గంటలు రోజుకి పడుకోవాలి. లేకపోతే ఆ ప్రెషర్ అంతా బాడీ మీద పడుద్ది. దాంతో రకరకాల ఎయిల్మెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దాంతో స్పెషల్గా నిద్రపోవడానికి ఒక టూరిజం అనమాట. వెళ్ళి పడుకోవడమే. ఆ టూరిజంలో రకరకాల ప్రొఫెషనల్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనం శ్వాస ఎలా తీసుకోవాలి, యోగా, మెడిటేషన్, రకరకాల ఎక్సర్సైజెస్, ఇదే అదే మొత్తం మనం హ్యాపీగా నిద్రపోవడానికి వాళ్ళు మనకి అసిస్ట్ చేస్తూ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడానికి ట్రై చేస్తారు.